గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనం నిన్న ఏం నేర్చుకున్నాం నాన్న? యత్వం, ఐత్వం గుర్తుల గురించి నేర్చుకున్నాం. ఆ గుర్తుల మీద చిన్న యాక్టివిటీస్ కూడా చేసుకున్నాం కదా. ఈరోజు మనము వర్క్ బుక్లో ఉన్నటువంటి పదాలను, అంటే యత్వానికి ఏత్వానికి తేడా ఎలా ఉంటుందో పదాలు చదివి తెలుసుకుందాం. ఓకేనా? నేను చెప్తాను, చక్కగా పలకండి. కెరటం, కేతనం, గెల, గేదె, చెరకు, చేదు, జెండా, జేజేలు, టెంక, టేపు, గుండె, డేగ, తెలుగు, తేలు, గాదె, దేవుడు, నెల, నేల, పెసలు, పేను, బెండ, బేరం, మెడ, మేక, రెండు, రేగు, లెంక, లేమి, వెండి, వేడి, వీసెడు, శేషం, సెగ, సేలం. ఓకేనా? ఇంకా ఐత్వం పదాలు కూడా ఒకసారి చదువుదాము. కైవారం, గైహికం, జైనం, తైలం, దైవికం, నైతికం, పైడి, బైరాగి, మైనం, వైకుంఠం. మరి ఇప్పుడు ఈ పదాలను నేను మీకు గుణింతాల చార్ట్లు ఇస్తాను. నేను చెప్పిన పదాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. సరేనా? జగదీశ్వరి, రేఖ నాన్న. రేఖ, కెరటం, కెరటం, టం, మైకు, వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ చరిత, నెల నాన్న. నెల, చేదు, 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 దు, చేదు, పైకం, పై, కం. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రణీత, టైరు నాన్న. టైరు, రు, పెసలు, పెసలు, లు, వేడి, వెరీ గుడ్. నెక్స్ట్ శివమణి, గాదే నాన్న. గాదే, దేవుడు,
డు దేవుడు పైరు రు పైరు వెరీ గుడ్ నెక్స్ట్ శివకేశవ మైసూరు స్కెచ్ తీసుకో సూరు మైసూరు వెదురు వెదురు మళ్ళా ఏమి వెదురు నెక్స్ట్ సేలం సేలం నెక్స్ట్ హర్ష తేలుమా తేలు లు తెలుగు తెలుగు మైదానం మైదానం వెరీ గుడ్ నెక్స్ట్ శశిధర్ మెడ నాన్న మెడ డ పేను 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 వెరీ గుడ్ రైలు రై రైలు వెరీ గుడ్ నెక్స్ట్ హన్విత్ జైనం నాన్న జైనం రేగు రాకు ఏత్వర పొల్లు అంటే ఏత్వం రేగు రేగు చెరకు చెరకు చాకు ఏత్వం ఇస్తే ఎత్వం చాకు ఎత్వం చేననా చా రాకు చెరకు వెరీ గుడ్ అందరు చక్కగా చేస్తున్నారు క్లాప్స్ అందరికీ ఓకే పిల్లలు ఇక్కడ నేను కొన్ని పదాలు పెట్టానన్నా ఎత్వం పదాలు ఉన్నాయి ఏత్వం పదాలు ఉన్నాయి ఐత్వం పదాలు ఉన్నాయి నేను ఏ పదాన్ని చూపిస్తే ఆ పదాన్ని మీరు చదవాలి ఓకేనా జగదీశ్వరి ఈ వర్ష చదువు నాన్న కెరటం గరిటె పెరుగు రెండు సెగ కేతనం తేడా నేను లేపానం కైకలూరు గట్టిగా తైలం బైలు పైపు
శైలజ. వెరీ గుడ్. నెక్స్ట్ శివమణి చదువునానా. చెంచు, నాణెం, బెదురు, బూరెలు, గేయం, జేజేలు, దేవత, రేణుక, జైలు, మైసూరు, నైరుతి, బైరాగి, రైతు. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రణీత చదువునానా. చెరుకు, టకటక చదవాలా. తెలుసు, గారె, సెంటు, ఓకే. కేసరి, 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 చేను, తేయాకు, నేడు, మేఘం. వెరీ గుడ్. గైడు, నైలు, నది, సైగలు. వెరీ గుడ్. నెక్స్ట్ చరిత పెదవి, సామెత, వెలుగు, సేకను, పేరు, రేగు, వేదం, హేమ, ఇరవై, లైటు, సైకిలు. ఓకే. క్లాప్స్ అందరికీ. ఓకే పిల్లలు, నిన్న మనము ఈ టిఎల్ఎం యూస్ చేసి ఇక్కడ బాక్స్లో ఎంత ఉందో ఆ నెంబర్ను 2 నెంబర్ల మొత్తంగా రాసామా లేదా? ఇక్కడ ఎంత ఉంది నాన్న? మరి 9ని ఏ 2 నెంబర్స్ మొత్తం కలిపితే 9 వస్తుందో చెప్పండి చూద్దాం. 8 + 1, 7 + 2, 6 + 3, 5 + 4, 4 + 5, 3 + 6, 2 + 7, 1 + 8, 0 + 9. వెరీ గుడ్. మరి ఈ టిఎల్ఎం యూస్ చేసి ఇంకొక నెంబర్కి ఎవరు చెప్తారు నాన్న? జగదీశ్వరి, బాక్స్లో ఎంత ఉంది నాన్న? 7. ఇక్కడ కూడా ఎన్ని గింజలు ఉన్నాయి నాన్న? 7 ఉన్నాయి. మరి 7 రావాలి అంటే ఏ 2 నెంబర్స్ని కలిపితే 7 వస్తుంది నాన్న? 6 + 1. మరి గింజలతో 6 + 1 చూపించు నాకు. 1 ఇక్కడ. అప్పుడు ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. 6 + 1. మరి నెంబర్స్ రూపంలో చెప్పు నాన్న 6 + 1. 6 + 1.
వెరీ గుడ్. మరి ఇంకా ఇంకా ఏ 2 నెంబర్స్ కలిపితే 7 వస్తుంది? 5 plus 2. మరి చూపించు గింజల్లో. వెరీ గుడ్, 5 + 2. మరి నెంబర్స్లో 5 plus 2. వెరీ గుడ్. మరి ఇంకా ఇంకా ఏ 2 నెంబర్స్ కలిపితే 7 వస్తుంది? 4 plus 3. వెరీ గుడ్, 4 + 3 పెట్టు. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. మరి నెంబర్స్లో 4 plus 3. వెరీ గుడ్, 4 + 3. ఇంకా ఇంకా ఏ 2 నెంబర్స్ కలిపితే 7 వస్తుంది నాన్న? 2 plus 5. చూడు ఒకసారి, ఇక్కడ 4 ఉన్నాయి. 3 plus 4. 3 + 4. మరి మార్చు గింజలు. 3 plus 4. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. కానీ మనకు 3 + 4 అంటే 3 + 4 అన్నా 4 + 3 అన్నా ఒకటేనన్నా. దాని విలువ ఏమైనా మారుతుందా? మారదు. ఓకే, నెక్స్ట్ ఇంకామా? 2 plus 5. ఎంత? 2 plus 5. ఇక్కడ ఇక్కడ గింజల్లో చూపించి నాకు 2 + 5. 2 plus 5. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ 5 + 2 పెట్టున్నాం కదమ్మా మనము. 5 + 2 అన్నా 2 + 5 అన్నా కూడా ఒకటేనా? ఒకటేనా కాదా? నెక్స్ట్ 6. 1 plus 6. పెట్టు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది. మరి 1 + 6, 6 + 1 అన్నా 1 + 6 అన్నా కూడా ఒకటేనా? ఓకే, ఇంకా లాస్ట్ ఇంకొక 2 నెంబర్స్ చెప్పు చూద్దాం. 0 plus 7. చూపించి గింజల్లో. వెరీ గుడ్. ఇక్కడ ఏమీ లేవు అంటే 0 + 7 పెట్టినా. 0 plus 7. 7 అంటే మనకి 7 రావాలి అంటే 6 + 1 యాడ్ చేస్తే, 6కి 1 యాడ్ చేస్తే 7 వస్తుంది. 5కి 2 యాడ్ చేస్తే 7 వస్తుంది. 4కి 3 యాడ్ చేస్తే 7 వస్తుంది. 3కి 4 యాడ్ చేసినా 7 వస్తుంది. 2కి 5 యాడ్ చేసినా 7 వస్తుంది. 1కి 6 యాడ్ చేస్తే కూడా 7 వస్తుంది. 0 + 7 కూడా 7 వస్తుంది. అర్థమైందా? ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అన్న ఈ TLM. ఇలా ఒక నెంబర్ని 2 నెంబర్స్ సమ్గారు అంటే రెండు అంకెల మొత్తం ఒక నెంబర్ రావాలి అంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందా, ఉపయోగపడలేదా? మనకు 1 నుంచి 10 వరకు ఉండే నెంబర్స్ అన్నీ కూడా మనము ఇలా రాసుకోవచ్చు. అవునా? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ప్రణీత. బాక్స్లో ఎంత ఉంది నాన్న? 5. మరి 5 రావాలి అంటే ఏ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 5 వస్తుంది నాన్న? 4 plus 1. 4 + 1. ఓకే, నీకు గింజలు ఇచ్చాను కదా నాన్న, మరి ఆ గింజలతో చూపించు 4 + 1 నాకు. 4 plus 1. వెరీ గుడ్. మరి నెంబర్స్తో 4 plus 1. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 5 వస్తుంది మా? 3 plus 2. 3 + 2. వెరీ గుడ్. ఈ పక్క 3 ఉన్నాయి, అటు పక్క 2 ఉన్నాయి. మరి నెంబర్స్తో చూపించినానా? 3 plus 2. 2. వెరీ గుడ్. మరి ఇంకా ఏ 2 నెంబర్స్ నానా? 2 plus 3. 2 + 3 గింజల్లో చూపించు. ఇటు పక్క 2 ఉన్నాయి, అటుపక్క 3. 2 + 3. మనం ఆల్రెడీ 3 + 2 పెట్టాం కదా, దాన్నే రివర్స్ పెడితే 2 + 3 అవుతుంది. ఇంకా నాన్న? 1 plus 4. వెరీ గుడ్. 1 + 4. 1 plus 4. 1 + 4. వెరీ గుడ్. ఇంకా నాన్న? 0 plus 5. వెరీ గుడ్. 0 + 5. మరి ఇటు పక్క ఏమీ లేవు కాబట్టి 0 + 5. మరి నెంబర్స్లో చూపించు. 0 plus 5. 5. వెరీ గుడ్ నాన్న. క్లాప్స్. ఓకే నాన్న, మనము ఇంగ్లీష్లో మన బడికి సంబంధించిన కొన్ని పదాలు నేర్చుకుంటూ ఉన్నాం. మరి మొన్న ఏం నేర్చుకున్నాము? బ్లూ బ్యాగ్ నేర్చుకున్నాం.
ఆ రోజు ఇంకోటి కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? వెరీ గుడ్. ఏం నేర్చుకున్నాము? నిన్న ఒకటి నేర్చుకున్నాం. ఒక వస్తువు పేరు నేర్చుకున్నాం. ఏంటది? బుక్. అది ఎలా ఉంటుంది? బిగ్ బుక్. వెరీ గుడ్. అట్లాగే ఈరోజు కూడా బడికి సంబంధించిన ఇంకొక పదాన్ని నేర్చుకోబోతున్నాం. ఏంటది అంటే చూడండి ఒకసారి. స్పెల్లింగ్ చెబుతారా? వెరీ గుడ్. BELL. బెల్. బెల్ అంటే ఏంటి నాన్న? ఏంటి బెల్ అంటే? మన బళ్ళో ఉంది కదా, బెల్ ఉంటుంది. ఎప్పుడు కొడతారు బెల్లు? బ్రేక్లో కొడతారు. ఇంకా లాంగ్ బెల్ కొడతారు. ఎప్పుడు కొడతారు? ఎప్పుడు కొడతారు లాంగ్ బెల్లు? సాయంత్రం ఇంటికి ఇచ్చినప్పుడు లాంగ్ బెల్ కొడతారు కదా. మరి పొద్దున ప్రేయర్ స్టార్ట్ అప్పుడు కూడా ఫస్ట్ బెల్లు, సెకండ్ బెల్లు ఇలా కొడతా ఉంటాం మనం కదా. బెల్. బెల్ సౌండ్ ఇంగ్లీష్లో ఏమంటామంటే బెల్ని బెల్ రింగ్ అవుతోంది అంటారు. కాబట్టి బెల్కి వర్డ్ మ్యాచింగ్ వర్డ్ ఏంటంటే రింగ్స్. RINGS. రింగ్స్ అంటే గంట మోగుతోంది అని. రింగ్ అంటే మోగడం నాన్న. బెల్ అంటే గంట. బెల్ రింగ్స్ అంటే గంట మోగడం. RINGS. రింగ్స్. రింగ్స్. బెల్ రింగ్స్. బెల్ రింగ్స్. బెల్ రింగ్స్. ఓకే. ఒకసారి చూడండి, మనం నేర్చుకున్నవన్నీ ఇవే కదా. బ్లూ బ్యాగ్, బిగ్ బుక్, బెల్ రింగ్స్, రెడ్ పెన్. ఈ 4 ఫ్రేజెస్ని మనము నేర్చుకున్నాం నాన్న. అయితే ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే వీటిని కలిపేస్తాను, బోర్డ్లో పెట్టేస్తాను, ఫోల్డ్ చేస్తాను వెనక్కి. మీరు మ్యాచింగ్ చేయాలి కరెక్ట్గా. చేస్తారా? ఓకే, చూద్దాం. హన్విత్, ఒక పదం తీసుకోనన్నా, చదువు. మరి బ్యాగ్కి సరిపడే ఫ్రేజ్ ఏందో చూడు, పదము చదువు దాన్ని. రెండు కలిపి చదువు. బ్లూ బ్యాగ్. సరిగా పెట్టు. ఏమవుతుంది? బ్లూ బ్యాగ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు నాన్న? శివకేశవ, కార్డ్ తీసుకోనన్నా. ఏంటది? PEN పెన్. మరి దానికి ఏ సరిపోతుందన్నా వీటిల్లో? రెండు కలిపి చదువు. రెడ్ పెన్. పెట్టేసేయి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? చరిత, ఒక కార్డ్ తీసుకున్నా. ఏంటి చదువు? బుక్. దానికి మ్యాచింగ్ మా? రెండు కలిపి చదివితే బిగ్ బుక్. పెట్టేసేయి. ఓకే. నెక్స్ట్ ప్రణీత, కమ్. కార్డ్ తీసుకోమ్మా ఒకటి. చదువు. బెల్. దానికి మ్యాచింగ్ పదం నాన్న? వెరీ గుడ్. పెట్టేసే రెండు వర్డ్స్. మొత్తం రెండు కలిపితే ఎట్లా చదవాలి? వెరీ గుడ్. పెట్టేసేనా? ఇప్పుడు వాళ్ళు నలుగురు పెట్టినారు కదా, మిగతా వాళ్ళు ఆ స్పెల్లింగ్తో సహా ఆ ఫ్రేజెస్ని చదవాలి నాన్న. చదువుతారా? జగదీశ్వరి, ఇప్పుడు వాళ్ళు చక్కగా పెట్టినారు నాన్న, వాటిని నువ్వు చదివి వినిపించాలి నాన్న నాకు, స్పెల్లింగ్తో సహా నాన్న. చదువు నాన్న. చేయి పెట్టు.
BLUE blue. BAG bag, blue bag. వెరీ గుడ్. RED red. PEN pen, red pen. వెరీ గుడ్. BIG big. BOOK book. Big book. వెరీ గుడ్. BELL bell. RINGS rings. Bell rings. వెరీ గుడ్ నాన్న. క్లాప్స్. నెక్స్ట్ ఎవరు నాన్న? శివమణి. Teacher. జగదీష్ చదివింది కదా, అట్లా చదివే నాన్న. BLUE blue. BAG bag. Blue bag. వెరీ గుడ్. RED red. PEN pen. Red pen. వెరీ గుడ్. BIG big. BOOK book. Big book. వెరీ గుడ్. BELL bell. RINGS rings. Bell rings. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ హర్ష చదువు నాన్న. BLUE blue. BAG bag. Blue bag. వెరీ గుడ్. RED red. PEN pen. Red pen. వెరీ గుడ్. BIG big. BOOK book. Big book. వెరీ గుడ్. BELL bell. RINGS rings. ఫస్ట్ పదం చెప్పలే చూడు. Bell బెల్. rings. Bell rings. వెరీ గుడ్ నాన్న. చక్కగా చెప్పారు అందరికి. క్లాప్స్.